చోట 2 గడ్డి పూలు చితికిపోయాయి, ఇంకో చోట 2 ఆకులు నలిగిపోయాయి. ఈ రెండిటికి కారణమైంది ఒక పువ్వు. ఇంట్రడక్షన్ కాస్త చెప్పినట్టుగా ఉంది, కానీ ఇదొక సీరియస్ పొలిటికల్ స్టోరీ. ఇంతకీ ఆ 2 గడ్డి పూలు, ఈ ఆకుల కథ ఏంటో ఇప్పుడు చూడండి. తమిళనాడులో 2 ఆకులు, బెంగాల్లో 2 గడ్డిపూలు. 2 ఆకులంటే అన్నాడీఎంకే పార్టీ గుర్తు, 2 గడ్డిపూలు అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుర్తు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 2 ఆకులు గడ్డిపూలు వాడిపోయాయి. ఈ 2 ఆకులు 2 గడ్డిపూల వెనుక ఉన్న కామన్ ఫ్యాక్టర్ పువ్వు. అదేనండి బీజేపీ కమలం పువ్వు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనే డైలాగ్ గుర్తొచ్చేలా చేసింది పువ్వు గుర్తు పార్టీ. ముందుగా 2 గడ్డిపూల సంగతి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వరుసగా 3 సార్లు అధికారంలో కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ ను అత్యంత బలంగా ఢీకొట్టింది కమలం పువ్వు పార్టీ. మైనార్టీ ఓట్లతో గెలిచేస్తామని ధీమాగా ఉన్న ఆ గడ్డిపూల పార్టీని కమలం పువ్వు పార్టీ తిరుగులేని నెంబర్ గేమ్ తో ఓడించింది. అసలు సీన్ ఆ తర్వాతే మొదలైంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోవడం ఆ పార్టీలో అగ్గిరాజేసింది. దీదీని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ పార్టీని ఓ 60 మంది ఎమ్మెల్యేలు కలిసి స్వాధీనం చేసుకున్నారు. తమ 60 మందినే ప్రతిపక్షంగా గుర్తించండి అని రితబ్రత బెనర్జీ స్పీకర్ కి చెప్పి ఆ ప్రతిపక్ష నేత హోదాను కూడా తనే తీసేసుకున్నారు. సో ఓవరాల్ గా కమలం పువ్వు ధాటికి గడ్డిపూల రెక్కలు విరిగిపోయాయి. ఇక తమిళనాడు సంగతి. ఇక్కడ 2 ఆకులు గుర్తు పార్టీతో పొత్తు పెట్టుకుంది కమలం పువ్వు పార్టీ. ఆ కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఈ దారుణ ఓటమి అంటూ పళనిస్వామికి వ్యతిరేకంగా ఓ వర్గం పుట్టుకొచ్చింది. పళనిస్వామిని ఓ 10 నుంచి 15 మంది అక్కడే వదిలేసి ఓ 25 మంది బయటకొచ్చేసి విజయ్ కు సపోర్ట్ చేశారు. 2 ఆకులు గుర్తు అధికారికంగా తమదే అని అర్థం వచ్చేలా హడావుడి చేశారు. ఇంతటి పరిస్థితికి పరోక్షంగా కారణమైంది పువ్వు పార్టీనే. 2 ఆకులు గుర్తైన అన్నాడీఎంకేలో ఇంత ఆగమాగం పరిస్థితికి పువ్వు పార్టీ కారణం. ఇటు తమిళనాడులో అటు బెంగాల్లో ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద జ్వాల రగిల్చింది కమలం పువ్వు పార్టీ.